సార్ ఓయూ తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ తర్వాత నాకు ప్రమోషన్ వచ్చింది. ఓఈటీగా నేను రంపచోడవరం వెళ్ళాను. అక్కడ డిఫరెంట్. అప్పటి వరకు నేను ఒకరోజు కూడా తెలంగాణ దాటిపోలేదు. నేను కంప్లీట్గా నా సర్వీస్ మొత్తం ఆల్మోస్ట్ అప్పటికి అంటే 86 నుంచి 2011 వరకు కంప్లీట్ తెలంగాణలోనే పనిచేశాను నేను. కానీ 2012లో నా ఒక్కసారి నేను అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది. డిఫరెంట్, కంప్లీట్ వర్క్ డిఫరెంట్. అయితే అక్కడ కూడా నేను వరంగల్లో పనిచేసినటువంటి ఒక ఏదో ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఎక్స్ట్రీమిస్ట్ వర్క్లోను ఉంది. ఈస్ట్ గోదావరిలో కూడా ఆ వర్క్ ఉంటుంది చాలా. ఒక డొంకరాయని పోలీస్ స్టేషన్ కానీ, అడ్డతీగల పోలీస్ స్టేషన్లు కానీ, వైరామవరం అనే పోలీస్ స్టేషన్లు కానీ, అటువంటి పోలీస్ స్టేషన్లో స్టిల్ దట్ మూమెంట్ వాజ్ దేర్. అంటే పోలీసు వాళ్ళు కూడా ఫ్రీగా తిరిగేది కాదు. ఈవెన్ 2012లో కూడా. ఇప్పుడు డొంకరాయ అనే ఒక ఎక్స్ట్రీమ్ లాస్ట్కి వెళ్ళాలి. కాకినాడ నుంచి డొంకరాయ పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి 200 కిలోమీటర్స్ వెళ్ళాలి. అంటే అందులో నాకు కొంత భాగం ఖమ్మం నుంచి వెళ్ళాలి, కొంత భాగం ఇంకా వేరే పార్ట్ నుంచి వెళ్ళాలి. రంపచోడవరం నుంచి దేవీపట్నం దాకా నుంచి అట్లా మారేడుమిల్లి అట్లా మళ్ళీ ఖమ్మం నుంచి మళ్ళీ అది డేంజరస్ రోడ్. అది అంటే ఫారెస్ట్ తప్ప ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతం వేరే ఏం కూడా విలేజ్ ఉంది. అక్కడ కూడా మేము కొంతమంది ఇన్ఫార్మెంట్స్ కానీ లేకపోతే పాత కాన్షియల్ బట్టి ఒక 3 డంపులు తీసామండి అక్కడ. రెగ్యులర్గా కోమింగ్ కూడా చేసేవారు కదా మీరు? కోమింగ్ కంప్లీట్గా ప్రతి నెలలో 2 టైమ్స్ ఆపరేట్ చేయించే వాళ్ళము. అంటే అది కూడా కంప్లీట్గా డిఫరెంట్ యాంగిల్లోన. అంటే సపోజ్ ఇప్పుడు ఒక దగ్గర చేస్తే ఆ దగ్గర కాకుండా అప్పుడు గ్రేహౌండ్స్ వాళ్ళతో కూడా మేము ముందుగానే టచ్లో ఉండే. అప్పుడు మన శివధర్ రెడ్డి సారే ఎస్ఐబి ఇన్ఛార్జ్ చేసేదండి. ఆ సార్ కూడా బాగా గైడ్ చేసేవారు. ఎప్పుడు ఫ్రీక్వెంట్గా మూమెంట్ పెట్టి ఉండవు. దాదాపు అక్కడ ఉన్న ఎస్పీ గారు అప్పటికి ఒక మంచి పని ఏం చేశారంటే, రిక్రూట్స్ కానిస్టేబుల్ వస్తే దాదాపు ఒక 600 మందిని కంప్లీట్గా ఈ వర్క్ మీద పెట్టినాడు. అంటే యంగ్స్టర్స్ కంప్లీట్ రిక్రూట్స్ వస్తే వాళ్ళందరినీ. అందుకోసం మాకు అడ్వాంటేజ్. ఆ పిల్లలు రిక్రూట్మెంట్ పిల్లలు కాబట్టి మంచిగా ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళు. ఆల్మోస్ట్ వాళ్ళను నేను ఇంట్రెస్ట్ తీసుకొని గ్రేవెంట్స్కి వాళ్ళతో పంపించి గ్రేవెంట్స్ దగ్గర వీళ్ళ ట్రైనింగ్ ఇప్పించాను. అంటే గ్రేవెంట్స్తో ఈక్వల్గా అంత కమిట్మెంట్ లేకపోయినా కూడా అందులో ఒక సగ భాగము లేకుంటే 1/4 భాగం వీళ్ళు కంప్లీట్ ట్రైనింగ్ ఇప్పించి అడవులకు వెళ్ళినప్పుడు కూడా వీళ్ళు కొంచెం ధైర్యంగా ఉండేటట్లని అక్కడ చేసాము ఆ టైంలో. ఓకే. అదే టైంలో యానం దగ్గర ఒక టైల్స్ ఫ్యాక్టరీని తగలబెట్టడము, తర్వాత లాండ్ ఆర్డర్ ప్రాబ్లం కావడము, ఆడ షాపులు ఇండ్లు అన్నీ తగలబెట్టడం చాలా పెద్దది అండి. అప్పుడు నన్ను అక్కడికి కొంచెం టైం చూసుకోమని చెప్పడము. సుబ్బారావు గారు అని ఒక అడిషనల్ డీసీపీ ఉండేవాడు, అడిషనల్ ఎస్పీ గారు ఉండేవారు. ఆయన తోడుగా తర్వాత ప్లస్ అక్కడ చేయను. అప్పుడు కూడా మేము కూడా వెళ్ళి సిచ్యువేషన్ ఎవరిది అంటారండి? అసలు 2 సైడ్లు ఉంది. అది ఖచ్చితంగా చెప్పడం కష్టం. అది కొంత ఇన్వెస్టిగేషన్ ఉన్నది, కొంత వాళ్ళది కూడా తప్పు ఉన్నది అంటున్నాను. కాకినాడలో మీరు తీసుకోవడం 2 years చేసి 1 year చేసి అది 2 మేజర్ అనుకుంటాను. అప్పుడు నా వర్క్ మెయిన్గా ఎక్స్ట్రీమిస్ట్ పాయింట్ కాబట్టి నేను ఎక్కువ వీటి మీద కాన్సన్ట్రేట్ చేసి వెస్ట్ గోదావరి వచ్చిన దాని తర్వాత నేను విజిలెన్స్కి వచ్చాను. విజిలెన్స్లోనే ఒక 2 years విజిలెన్స్ చేసాము. హైదరాబాద్ కాదు, ఏలూరులోనే. ఏలూరు చేసాము. విజిలెన్స్లో మంచి రిపోర్ట్స్ జనరేట్. విజిలెన్స్లో ఏంటంటే ఎక్కడైతే గవర్నమెంట్కి ఇన్కమ్ వస్తుందో ఆ ఇన్కమ్ రాకుండా ఎక్కడైతే అడ్డుపడుతుంది, తర్వాత ఎక్కడైతే గవర్నమెంట్ డబ్బులు ఖర్చు పెడుతుందో ఆ డబ్బులు కరెక్ట్గా చేరవలసిన వాళ్ళకి చేరుతాయా లేదా అని అలాంటివి రిపోర్ట్ జనరేట్ చేయాలి అక్కడ. అంటే వెస్ట్ గోదావరిలో మీరు చూసింది ఎక్కడండి? ఆ ప్రాంతంలో విజిలెన్స్లో కంప్లీట్ జిల్లా మొత్తంలో మీరు చెప్తున్నట్లుగా గవర్నమెంట్ ఫండ్స్ అన్నీ కూడా కింద వరకు వెళ్తున్నా లేదా అనేది సూపర్వైజింగ్ ఒకటి. ఎక్కడైతే గవర్నమెంట్ రెవెన్యూ ఆగిపోతుందంటే ఇసుక క్వారీలు కానీ ఇవన్నీ దగ్గర మీరు చూసిన బెల్ట్లో ఎక్కువగా ఎక్కడ కనిపిస్తుంటుంది ఈ కరప్షన్ అంతా? కరప్షన్ అని కాదు, అది అవేషన్, అంటే ట్యాక్స్ ఎవేషన్ కానీ లేకపోతే అప్పుడు కొంతమంది ఎమ్మెల్యేల చేతుల్లోనే ఇసుక రిచ్లు ఉండేవి కదా. అప్పుడు ఇంత లేదండి. అప్పుడు నేను చేసింది 2014 వరకు. 14 వరకు అంత లేదు. 14 వరకు గోదావరి బెల్ట్ అక్కడ ఇసుక అనేది లైక్ సీ అనమాట. మీరు ఎంత దొడుకున్నా అక్కడ ఇసుక ఉంటుంది. కాకపోతే ఏంటంటే పబ్లిక్కు అందుబాటులో లేకుండా కొంతమంది చేయడం అనేది చేసింది. అప్పట్లోనే అదే దానికంటే 2002లో ఎప్పుడు గవర్నమెంట్ ఒక పాలసీ తీసుకొచ్చింది. దాని ప్రకారం తీసుకోవడానికి ఉండేది. గోదావరిలోనూ అవి బుల్డోజర్స్ ప్రొక్లైనర్స్ వాడకూడదు, మాన్యువల్గా షిఫ్ట్ చేయాలి. తర్వాత లారీలు కూడా ఇంత కెపాసిటీని వాడినట్టు వాడాలని అట్లున్నాయి. అవి కాకుండా కొంతమంది గ్రీడీ పర్సన్స్ ప్రొక్లైన్ వాడము అటువంటివి చేసేవాళ్ళు. దాని మీద ఒకటి. తర్వాత ఈ ట్యాక్స్ ఎవేషన్ దాని మీద చాలా చేసాం. దాదాపు ఒక
ప్రతి సంవత్సరం 200 కోట్ల పైన మేము అవి గవర్నమెంట్కి రిపోర్ట్ సబ్మిట్ జరిగింది. రెవెన్యూ అంటే గవర్నమెంట్ సంబంధించినటువంటి ఎండోమెంట్ భూములు ఉంటాయి. ఎప్పుడో 20 ఏళ్ల క్రితం 40 ఏళ్ల క్రితము నామినల్ రోడ్కు ఇచ్చింటారు. అటువంటి దాంట్లో కూడా రిపోర్ట్స్ గవర్నమెంట్ సబ్మిట్ చేయడం జరిగింది. తర్వాత ట్యాక్స్ ఎవేషన్ చాలా ఉంటుంది. ఆ ట్యాక్స్ ఎవేషన్ ఎక్కడ లేదు అనేది అంటే అవన్నీ ఐడెంటిఫై చేసి గవర్నమెంట్ రిపోర్ట్ సబ్మిట్ చేయడము. తర్వాత ఇంతవరకు తెలియని ఏంటంటే చాలా మటుకు ఈటబుల్ ఐటమ్స్ ఎక్కడ ఉంటుందో వాటన్నిటి కూడా లైసెన్స్ తీసుకొని వాళ్ళు ఫీజు కట్టాలి. మామూలుగా ఇప్పుడు మున్సిపాలిటీ వాళ్ళ దగ్గరనో లేకుంటే గ్రామ పంచాయతీ దగ్గర వాళ్ళ దగ్గర కాకుండా ఫుడ్ అండ్ అడల్టరేషన్ ఫుడ్ యాక్ట్ కింద ఒకటి సపరేట్ ఒక యాక్ట్ ఉంటుంది. దాంట్లోన ప్రతి ఎస్టాబ్లిష్మెంట్ వాళ్ళు కూడా ఒక లైసెన్స్ తీసుకోవాలి. కానీ ఎవరు తీసుకోరు. అది కూడా స్టేట్లో అప్పుడు మేమే ఫస్ట్ ఐడెంటిఫై చేయడం, దాని మీద రిపోర్ట్ చేయడం, తర్వాత స్టేట్ అంతా కూడా దాన్ని జనరేట్ చేయడం. దాంతో గవర్నమెంట్ డిపార్ట్మెంట్ రిపోర్ట్లు ఇస్తుంటుంది. కేవలం అది ఆఫీస్ వరకు ఉంటాయా, దాన్ని ఇంప్లిమెంట్ అవుతుంటాయి అంటే జనరల్గా అడుగుతున్నానంటే అవుతాయండి. ఇక్కడ నుంచి జిఏడికి పంపిస్తాం, జిఏడి గవర్నమెంట్కి వేస్తుంది. చాలా మటుకు ఇంప్లిమెంట్ అవుతాయి. కాకపోతే ఒక్కోసారి తొందరగా కాకపోవచ్చు. ఇప్పుడు సపోజ్ మేము ఇది జూలై నెల అండి, జూలై నెలలో మేము రిపోర్ట్ సబ్మిట్ చేసుకునేది. దాని ఇంపాక్ట్ జూలై నెలలో రాకపోవచ్చు, ఈ సంవత్సరం కూడా రాకపోవచ్చు, కానీ నెక్స్ట్ ఇయర్ రాకపోవచ్చు, తప్పకుండా ఉంటుంది. అది కానీ దానివల్ల ఉపయోగం ఏముంటుంది అంటారు? ఇప్పుడు మీరు చెప్పిన ఒక ఆఫీసర్ మీద రిపోర్ట్ జూలైలో ఇచ్చారు, ఆయన ఆల్రెడీ రిటైర్ అయిపోతాడు, అప్పుడు రిపోర్ట్ వస్తే ఉపయోగం ఉంటుంది కదా? అంటే దాని ప్రాసెస్ ఉంటుందండి. ఇప్పుడు సపోజ్ ఇక్కడ నుంచి రిపోర్ట్ మేము జిఏడి అంటే మీరు మీ డిపార్ట్మెంట్ వరకు చాలా ఫాస్ట్గా ఇస్తారు. జిఏడిలోనే డిలే అవ్వడం అనేది యూస్ఫుల్ కాదు. డిలే అనేది ఇంటెన్షనల్ కాకపోవచ్చు. ఎక్కడ కూడా ప్రాసెస్ అనేది కొంచెం స్పీడప్ చేస్తే బాగుంటుంది. కొన్నిసార్లు స్పీడప్ కూడా అవుతుందండి. స్పీడప్ కూడా అవుతుంది. దాంట్లో స్పీడప్ అవుతుంది. సిస్టమ్ మీద జనరల్గా ఇండివిజువల్ కంటే కూడా సిస్టమ్ మీద ఎక్కువ రిపోర్ట్స్ ఉంటాయండి. వ్యక్తుల మీద కంటే కూడా సిస్టమ్స్ మీద బాగా రిపోర్ట్ జనరేట్ చేయాల్సి వస్తుంటుంది. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch